పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. కర్ణుడు తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పరశురాముడు ఎవరు నువ్వు అని అడిగాడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అని కర్ణుడు చెప్పాడు. అది నమ్మి భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేశాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులు ఇద్దరు అరణ్యంలో తిరుగుతున్నారు. గురువుగారు అలసిపోయి కర్ణ నీ తొడ మీద తలపెట్టుకొని కాసేపు పడుకుంటాన్రా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు కర్ణుడు. ఇంతలో దంశుడు అనే ఒక రాక్షసుడు కందిరీగ రూపంలోకి మారి 8 కూరలతో ఉండి కర్ణుడి తొడల కింద చేరి కర్ణుడి తొడ కొరకడం మొదలుపెట్టాడు. తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుందని కర్ణుడు కదపలేదు. అది కర్ణుడి తొడ అంతా తుడిచేస్తుంది. కర్ణుడు తొడ నిండా నెత్తురు కారి కారి పడుకున్న పరశురాముడు భుజం కిందికి వెళ్ళింది. పరశురాముడు దిగ్గున నిద్రలేచి చూసుకున్నాడు. ఆ క్రిమి వంక చూశాడు. పరశురాముడి యొక్క తేజస్సు చూసేసరికి అది వెంటనే కాలిపోయింది. అప్పుడు పరశురాముడు తేరిపారి కర్ణుడి వంక చూశాడు. ఏమిరా నువ్వు బ్రాహ్మణుడువా? అయితే ఇంత ఓర్పుండదు. శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు. దెబ్బ తగిలితే తట్టుకోలేడు. క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు బ్రాహ్మణుడివా క్షత్రియుడివా? బ్రాహ్మణుడు అయితే అస్సలు కాదు. నిజం చెప్పు నువ్వెవరు అని అడిగాడు. దానికి కర్ణుడు నేను సూతుణ్ణి అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాలను పొందావు కనుక ఆపత్కాలమందు నీకు ఈ అస్త్రములు గుర్తు రాకుండుగాక అని శాపం పెట్టాడు. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం గాని భార్గవాస్త్రం గాని జ్ఞాపకానికి రాలేదు.